right? Till now, what we have done, nested quantifier దగ్గరకు వచ్చి ఆగిపోయాం. Now in this class, we will start discussing about nested quantifiers. Nested quantifiers. What are nested quantifiers? అనేది చూస్తాం. Two quantifiers are nested if one is within the scope of the other. ఒకటి వచ్చేసి ఇంకొక దాని యొక్క స్కోప్ లో ఉంటే అప్పుడు మనం ఏమంటాం నెస్టెడ్. అంటే దిస్ ఇస్ వెరీ సింపుల్. మీకు సి లాంగ్వేజ్ లో ఇఫ్ ఎల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో నెస్టెడ్ ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఇట్లా ఒక దాంట్లో ఒకటి లాజిక్ ఉంటుంది కదా. ఇన్ సేమ్ మేనర్ హియర్ నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ మీన్స్ ఒక క్వాంటిఫైయర్ ఉంటుంది ఎక్స్ అనేది, దాని స్కోప్ లో స్కోప్ వచ్చేసి అంటే వాట్ ఈ స్కోప్. స్కోప్ అంటే ఏం చెప్పాము, విచ్ క్వాంటిఫైస్. ఏదన్నా ఒక వేరియబుల్ ని క్వాంటిఫై చేస్తే దాన్ని మనం స్కోప్ లో ఉంది అంటే. అలా ఒక వేరియబుల్ స్కోప్ ఇంకో వేరియబుల్ యొక్క స్కోప్ లో ఉంటే ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ అని అంటాం. ఓకే, రైట్ డౌన్ ద డెఫినేషన్. Two quantifiers are nested. Two quantifiers are nested if one is within the scope of the other. One is within the scope of the other, such as for all x there exists y, x plus y equals to z. For all x there exists y, x plus y equal to z. Okay, the above statement in the rasi, the above statement is same as for all x q of x, where q of x is there exists y p of x comma y, where p of x comma y is x plus y equal to 0. ఇది ఇంకొక రకంగా రాసామంటే స్టేట్మెంట్. అది చిన్న ఇన్స్ట్రక్షన్. ఫర్ ఆల్ ఎక్స్ లేదా ఫర్ ఎవరీ ఎక్స్, ఫర్ ఆల్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఇక్కడ క్యూ అండ్ పి అనేవి రెండు తీసుకున్నాం, దాని ద్వారా చెప్తున్నాం అనమాట. ఫర్ ఆల్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ దేర్ ఎగ్జిస్ట్ వై పి ఆఫ్ ఎక్స్ వై. అయితే పి ఆఫ్ ఎక్స్ వై గురించి చెప్పాలి కదా, వేర్ పి ఆఫ్ ఎక్స్ వై ఈస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఫంక్షన్స్ లో మనం చెప్పుకుంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని ఇట్లా చెప్పుకుంటాము. కానీ నెక్స్ట్ చాప్టర్ లో ఫంక్షన్స్ ఉంటాయి, వాటి గురించి తర్వాత చెప్తున్నాం. ప్రెసెంట్ ఇది దిస్ ఈస్ వాట్ నెస్టెడ్ క్వాంటిఫైర్స్. క్లియర్ అనుదీప్? Yes sir. Yes sir. Now next subheading, the order of the quantifiers. Next subheading, the order of the quantifiers. Order of quantifiers. Okay, now please write down. The order of the quantifiers is important unless all the quantifiers are universal quantifiers, as all are essential quantifiers, మనం essential quantifiers అంటే ఏం చెప్తున్నాం? What is essential quantifier? For some, for at least. There exists For and some, for at least. Yes sir. Yes sir. There exists అని వస్తే అది essential quantifier అని చెప్తున్నాం. ఓకే, అంటే ఏమని? The order of the quantifiers. ఆర్డర్ ఏ విధంగా చెప్తున్నాం? Order of the quantifiers is important. Yes, unless all the quantifiers are universal quantifiers. అంటే యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే ఎలా? యూనివర్సల్ క్వాంటిఫైయర్ మీన్స్ దానికి ఏం యూజ్ చేస్తాం? ఫర్ ఆల్ లేదా ఫర్ ఎవ్రీ యూజ్ చేస్తాం.
ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్ ఏం యూజ్ చేస్తాం? దేర్ ఎగ్జిస్ట్ అంటే విచ్ స్పెసిఫైస్. Yes, sir. ఇక్కడ స్పెసిఫై చేస్తాం, అక్కడ జనరలైజ్ మొత్తం అంతా తీసేసుకుంటాం. సో యూనివర్సల్ Yes. క్వాంటిఫైర్ అంటే టోటల్ తీసుకుంటాం. ఎసెన్షియల్ క్వాంటిఫైర్స్ అంటే ఒకటి పర్టికులర్ గా డిస్కస్ చేస్తాం, దేర్ ఎగ్జిస్ట్. ఓకే, సో వీటికి సంబంధించినవి ఈక్వివాలెంట్స్ అవుతాయి. 49 అది రాసేద్దాం. ఫర్ ఆల్ ఎక్స్, ఫర్ ఆల్ వై, p of x comma y is equivalent for all y, for all x, p of x comma y. So these two are same. And p of x of y, x ముందు తీసుకున్నా y ముందు తీసుకున్నా for every, for all both are same. Yes. Clear? అదే Yes, sir. there exists అయితే ఇప్పుడు no there exists x, there exists y, p of x comma y. So equivalent to is equal. There exists y, there exists x, p of x comma y. So very simple. Reverse చేసాం అంతే, ఇక్కడ ఏం చేయలేదు. Yes. ఓకే, నౌ Yes, sir. ఇంకొకటి, ఇవి అన్ని ఇంపార్టెంట్, ఇవి డైరెక్ట్ గా అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, నౌ ఫర్ ఆల్ x there exists y, p of x comma y. సో ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఉన్నదే, కానీ ఫర్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్ ఈ రెండు కంబైన్డ్ అయ్యి వచ్చాయి అన్నమాట. సో Yes. దిస్ కెనాట్ బి ఈక్వల్ టు దేర్ ఎగ్జిస్ట్ వై ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ కమా వై. దీనికి ఈక్వలెంట్ కాదు. క్లియర్? Yes, sir. క్లియరా? Yes, sir. Yes, sir. ఓకే, నౌ ఇప్పుడు ఇంకొకటి ఉంది లాస్ట్ ఫైనల్. Existence There x for exists exist x. y for X. all x, p of x comma y. Yes. That implies for all x there exists y, p of x comma y. That's it. Clear? For the order of quantifiers. Sir, is it equals to, sir? Yes? Is it equals to or not equals to, sir? No. Not equal kaadu, not equal kaadu. Gives. Okay. Yes, okay. If and only if then ane case. Okay, sir. Okay, right. Next, negating nested quantifiers. Next subheading, negating nested quantifiers. Negating nested quantifiers. Okay, please write down. Successively applying the rules for negation. Successively in sense one after another. Successively applying the rules for negating statements involving a single quantifier. Clear? Yes, sir. Okay. ఇప్పుడు దీంట్లో నెగేషన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్. నెగేషన్ అనేది ఒకటి తీసుకుంటున్నా. దేనికి? ఫర్ ఆల్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై ఫర్ ఆల్ జెడ్ అని 3 తీసుకున్నా. ఫర్ ఆల్ ఎక్స్, దేర్ ఎగ్జిస్ట్ వై అండ్ ఫర్ ఆల్ జెడ్. క్లియర్ కదా? Yes, sir. ఓకే, ఈ 3 తీసుకొని దానికి p of x, y, z. ఎందుకు? దేర్ 3 ఎగ్జిస్ట్ అయ్యాయి వేరియబుల్స్, ఆ 3 ని యూజ్ చేస్తున్నాం. ఓకే, Yes, sir. ఇది దేనికి ఈక్వలెంట్ అవుతాయంటే, ఫస్ట్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ కు దేర్ ఎగ్జిస్ట్ తీసేసుకున్నా. నెగేషన్ వచ్చేసి దేర్ ఎగ్జిస్ట్ వై చేసేసా. ముందు ఫర్ ఆల్ ఎక్స్ ఉంది, ఆ నెగేషన్ వై కి చేసా. ఫర్ ఆల్ జెడ్ మళ్ళా సేమ్ p of x, y, z. ఇది ఫస్ట్ వన్ దీనికి. ఓకే, దీనికే మళ్ళీ ఇంకా ఈక్వివాలెంట్ ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఫర్ ఆల్ వై అండ్ నెగేషన్ ఫర్ ఆల్ జెడ్, p of x, y, z. క్లియర్? మళ్ళా ఈసారి
there exists, next, there exists x for all y, there exists z. ఇంతవరకు వచ్చేసింది. నెగేషన్ ఏం చేశా అంటే ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి పీకి ఇచ్చేసా. నెగేషన్ p x, y, z. సో దిస్ ఈజ్ వాట్ నెగేటింగ్ నెస్టెడ్ క్వాంటిఫైర్స్. ఏదో ఒక దానికి మనము యాడ్ చేయొచ్చు. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. ఓకే, ఇప్పుడు మనకు మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ చాప్టర్, ఈ టాపిక్ లో జార్గన్ అంతా మనం డెఫినేషన్స్ ప్రకారం ఎగ్జాంపుల్స్ తో కొన్ని డిస్కస్ చేసాం. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ ప్రూఫ్స్ అండ్ ప్రపోజిషన్స్ అండ్ ప్రూఫ్స్, లాజిక్స్ ఇదంతా తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక్కసారి మొత్తం అంతా ఎగ్జామ్ కి డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తాం. ఓకే ఓకే సో సినాప్సిస్ అని రాసుకోవచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకోవచ్చు, జస్ట్ రివ్యూ అని రాసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యు. ఫస్ట్ వన్ ప్లీజ్ రైట్ డౌన్. How many different truth tables of compound prepositions are there that involve the propositional variables p and q? The propositional variables p and q. yes, ఎంత ఉండొచ్చు? అసలు క్వశ్చన్ ఏంటి? How many different truth tables of compound prepositions? Compound prepositions అంటే ఏంటి? Involving cup, cap, negation. Yes or no? Yes, sir. Okay. Are there that involve the propositional variables? Propositional variables వచ్చేసి p and q అని చెప్పేసాం. p Yes, and sir. q ని యూజ్ చేసి ఎన్ని ట్రూత్ టేబుల్స్ మనము రాయొచ్చు అనేది తన క్వశ్చన్ అన్నమాట. So how many different truth tables of compound prepositions are there that involve the propositional variables p and q? Yes, sir. Yes, answer. Four, sir. రెండు వేరియబుల్స్, రెండు మెథడ్స్ ఇస్తాను. ఓకేనా? వన్, Okay. ఫస్ట్ వన్ వచ్చేసి 2 పవర్ 4. 2 పవర్ 4. 4 అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద ట్రూత్ టేబుల్. నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ట్రూత్ టేబుల్. ఎన్ని ఉంటాయి p అండ్ q అని ఇస్తే మనం టేబుల్స్ Yes, sir. రాసాం. 4 ఉంటాయి. 4 ఉంటాయి, sir. 4 ఉంటాయి. సో 2 పవర్ 4 ఎంత? 16. ఫైనల్ ఆన్సర్ 16. కరెక్ట్? Yes, sir. ఓకే, ఇది ఒక మెథడ్. నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ 2 పవర్ 4 అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అని తీసుకున్నాం. ఇంకొక మెథడ్ 2 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n, వేర్ n ఈజ్ ప్రపోర్షనల్ వేరియబుల్స్. అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? p అండ్ q అంటే 2 ఉన్నాయి. సో 2 స్క్వేర్ హోల్ స్క్వేర్, ఆన్సర్ ఈజ్ అగైన్ 16. పాయింట్ అర్థమైందా? Yes, sir. సో హియర్ n is propositional variable. సో రెండు సెపరేట్ గా రాయొచ్చు. ప్లీజ్ రైట్ డౌన్ బోత్. అంటే Yes, sir. మీకు ఆప్షన్స్ లో ఎలా ఉండొచ్చు దాన్ని బట్టి చేయాలి. సో దీనికి ఆన్సర్ అయితే క్లియర్? Yes, sir. Clear. ఓకే, నెక్స్ట్. Disjunctive normal form or sum of products. Disjunctive normal forms or sum of products. రాసావా? Yes, sir. Yes, sir. ఓకే, దీనికి p కప్ క్యాప్, q క్యాప్, r అండ్ కప్
P cap negation Q cap R దీని తర్వాత మళ్ళీ కప్ ఆర్ దాన్ని మనము ఆర్ అని కూడా చదవచ్చు. P అండ్ నెగేషన్ Q అండ్ నెగేషన్ R. సో ఇక్కడ ఏం చేసాము, P అండ్ Sum of product. R అనేది తీసుకున్నాం ఫస్ట్. ఓకే, P అండ్ Yes, Q I got it. R అనేది తీసుకొని గ్రూప్ చేసేసి మళ్ళీ R, మళ్ళీ P అండ్ నెగేషన్ P అండ్ R అని తీసుకున్నాం. ఓకే, మళ్ళీ అండ్ ఈసారి P అండ్ నెగేషన్ Q అండ్ నెగేషన్ R ఇది కూడా తీసుకున్నాం, R అని తీసుకున్నాం. అంటే P ఒక్కటి పాజిటివ్ గా ఉంది, మిగతాదంతా నెగేషన్స్ ఒక్కొక్కసారి వచ్చేసింది. ఓకే, ఫస్ట్ టైం మాత్రం అన్ని క్యూ. డిస్జెక్టివ్ అంటే ఏంటి అసలు? డిస్జెక్టివ్ మీన్స్ వాట్? లాజిక్ ప్రకారం, లాజిక్స్ లో మన డిస్జెక్టివ్ అంటే ఏంటి? ఏ సింబల్, అండా ఆర్? ఆర్. ఆర్. సో వీటికి మధ్యలో మనం ఆర్ అనే సింబల్ వాడాం. ఇదొక సింబల్, ఇదొక సింబల్. ఓకే, డిస్జెక్టివ్. ఆర్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పాం. దాని తర్వాత సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే అండర్. అది లోపల మనం వాడింది అండే కదా. అండర్ ప్రొడక్ట్స్. యా, సమ్ వాడాం, దానికి మళ్ళీ ఆర్ వాడాం. చెప్పింది వాడాం. డిస్జెక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఇట్లా రాయాలి. క్లియరా? ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. కంజక్టివ్ నార్మల్ ఫార్మ్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ఇప్పుడు సేమ్ పైన ఏం రాసామో అంటే రాస్తాము. కప్స్ క్యాప్స్ అవుతాయి, క్యాప్స్ కప్స్ అవుతాయి. క్లియర్? Okay, please write down because it's the same. You please write down. Okay. Okay. Next, satisfy. రాసేసావు కదా? Yes sir. Okay, satisfiable. Next, satisfiable. Subheading. Satisfiable అంటే ఏంటి? Hello sir. Satisfiable అంటే contingency. Yes. Contingency. Satisfiable. Yeah, satisfiable అంటే contingency. Okay, please write down. A compound preposition is satisfiable if there is an assignment of truth values to the variables in the compound preposition that makes the compound preposition true. Be clear? Yes sir. Okay, next point. Subheading. Some important translations from English language statements into logical expressions. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటాము, దానికి లాజికల్ మన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ మనం ఇస్తాం అన్నమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. అది ఎలా రాస్తాం అంటే, ఫర్ ఆల్ ఎక్స్ నెగేషన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. క్లియరా?
Yes, sir. Okay. Next, second one. Not everyone is perfect. Not everyone is perfect. The first one. Second one. Negation of for all x p of x. లేదా there exists x negation of p of x. So not everyone is perfect. And రాస్తా ఉన్నాను. Clear? Yes, sir. Okay. Next, third one. All your friends are perfect. All your friends are perfect. For all x, f of x to p of x. So f of x అనేది ఎట్లా చెప్తాం ఫ్రెండ్స్ అని పర్ఫెక్ట్ అనే దానికి p అనేది ఇక్కడ యూజ్ చేసాం నొటేషన్. Okay. ఓకే ఇది Yes, sir. క్లియరా? Yes, sir. Clear. నెక్స్ట్ స్లైడ్. ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్. at least one of your friends is perfect. At least one of your friends is perfect. ఇది fourth one. సో దీనికి there exists x at least కదా చెప్పింది దానికి Yes, there sir. exists x f of x అంటే ఫ్రెండ్ కదా Perfect. ఫ్రెండ్స్ ఈజ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనే దానికి అండ్ అనేది యాడ్ చేశారు. అంటే నాకు పర్ఫెక్ట్ కావాలి ఫ్రెండ్ కావాలి. సో అండ్ అనేది ఇక్కడ యూజ్ చేశా. అంటే నేను చెప్పింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ దానికి ఈక్వలెంట్ గా ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. క్లియర్? Yes, sir. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. Everyone is your friend and is perfect. Everyone is your friend and is perfect. Everyone ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే there exists రాదు కదా, for all వస్తుంది. సో Yes, sir. for all x f of x ఈసారి and p of x. ఎందుకు ఇక్కడ for every? Because I have used everyone. Everyone. Yes, sir. అదే అట్లీస్ట్ వన్ అంటే there exists వచ్చింది. సో ఇట్ డిపెండ్స్ ఆ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మన ఎక్స్ప్రెషన్ వాడుతున్నాం. ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్. ఇంకొకటి. The negation of a contradiction is a tautology. The negation of a contradiction is a tautology. అంటే ఏం రాయొచ్చు? Yes, sir. Negation false, true. Yes, Negation false is always true, no, sir. negation of false. Negation Is of always true. yeah. So negation of a contradiction is a tautology. సో ఇక్కడ నేను కాంట్రడిక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కాంట్రడిక్షన్ కి సి ఆఫ్ ఎక్స్ అనుకుంటా. టాటాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో టీ ఆఫ్ ఎక్స్ అనుకుంటా. నాకు నెగటివ్ రావాలి. సో నెగేషన్ ఆఫ్ అని చెప్పారు కాబట్టి నెగేషన్ టాటాలజీ నెగేషన్ పెట్టేసా. నాకు కావాల్సింది ఇదే కాబట్టి దీనికి టు లేదా ఇఫ్ దెన్ అనే కండిషన్ వేసేసా. దాని తర్వాత అగైన్ ఐ విల్ రీడ్. Sir, negation of C of x, no, sir. Yes. Negation of C of x. C of x. No. Negation of a contradiction is a tautology. Okay. Because tautology means false, right? Tautology is true, no, sir. A tautology is always true. Yes. కానీ ఇక్కడ negation of a contradiction is a tautology అని చెప్పారు కదా. సో ఉన్న వేరియబుల్స్ అన్ని తీసుకుంటాం బికాస్ ఐ నీడ్ టు చెక్ ఆల్. సో ఫర్ ఆల్ ఎక్స్ కాంట్రడిక్షన్ ఈజ్ ఎ టాటాలజీ. Is
that clear? Yes, sir. What is tautology? A compound proposition preposition. A is always compound true. preposition that is always Always true. No matter what the truth value is. Value ఏదైనా కావచ్చు మనకు మాత్రం always true అయితే చాలు. Clear? Yes, sir. Okay. Now ఇప్పుడు ఇంకో కేసు తీసుకుందాం. Let's change the slide. Please write down the disjunction of two contingencies. The disjunction of two contingencies can be a tautology. So దీనికి ఏం రాస్తాం? So there exists x, there exists y. Negation of t of x and negation of c of x and negation of t of y and negation of c of y and t of x or y. X comma change x comma or yeah, x comma y. Tautology of x comma y. So tautology లో negation of tautology x తీసుకున్నా దాని తర్వాత x కి tautology తీసుకున్నా as well as contingency తీసుకున్నా దాని తర్వాత y కూడా తీసుకున్నా tautology తీసుకున్నా contingency తీసుకున్నా అండ్ రెండిటికి కలిపి కూడా తీసుకున్నా. సో వీటన్నిటిని కలిపేస్తే బికాస్ disjunction అంటే కప్పా క్యాపా? కప్. సో ఇక్కడ అన్ని క్యాప్స్ అనేది రాసేసాం మధ్యలో. ఇస్ దట్ క్లియర్? Yes, sir. Okay. Now next slide. Okay. Now next one. The conjunction of two tautologies is a tautology. The conjunction. Sir, 1 minute, sir. Yes. Sir, disjunction means cup, no, sir. Conjunction is Cap. Disjunction is Cup. But here disjunction of two contingencies. What is contingency? It neither tautology nor contradiction. Tautology means always true. Yes, sir. Neither true nor false. Neither true nor false. So it's just a satisfiable. Ante kada? Yes, sir. So disjunction వచ్చిందంటే according to logics it's R రావాలి. Cup. Yes, sir. Yes or no? కానీ Yes, sir. ఇది రెండింటిని కంబైన్ చేస్తున్నాం కాబట్టి disjunction of two contingencies can be tautology. So for that we are using here cap. Okay, sir. Okay. Next 8th. ఏం చెప్తున్నా? disjunction చెప్పా కాబట్టి conjunction చెప్తున్నా. Okay. The conjunction of two tautologies is a tautology. The conjunction of two tautologies is a tautology. Clear? Okay, sir. Yes or no? Yes, sir. Okay. ఇప్పుడు for all x, for all y, t of x and t of y. Wait. T of x ఇక్కడ ఉన్నది మళ్ళీ రాస్తున్నా and t of y. Okay. So gives t of x and y. So two tautologies again tautology అన్నాం కాబట్టి ఇక్కడ అండ్ తీసేసుకొని సపరేట్ గా తీసుకొని రెండు కంబైన్ చేసి అక్కడ పెట్టేసాం అంతే. వెరీ సింపుల్. Yes, sir.
Clear? Okay, yes, sir. Okay. Next. 5 points అయిపోయాయి కదా? 8 points. ఏమో 8 points. కానీ యాక్చువల్లీ ఇది Yes, sir. పాయింట్ లో 8 points కదా? Yes, sir. కరెక్ట్? Yes, sir. సో ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ వన్ రాసుకుందాం. నెక్స్ట్ సిక్స్త్ వన్. There exists ఇది యూనిక్ అంటాం. ఈ సింబల్ యూనిక్ అంటాం. ఇది యూనిక్. ఓకే. P of x. There exists a unique x such that P of x is true అని రాస్తాం. సో ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. క్లియరా? There exists అది యూనిక్ సింబల్. Unique. There exists unique symbol x such that P of x. Okay. Yes, sir. ఏం రాస్తాం? There exists a unique x such that P of x is So, sir, true. P of x. Is true. అది థియరిటికల్ గా రాస్తాం. క్లియర్? Yes, నెక్స్ట్ sir. సెవెంత్ పాయింట్. వ్యాలిడ్. వ్యాలిడ్ అంటే ఏందిరా? వ్యాలిడ్ అంటే a well-formed formula is called valid if it is true for all assignment of true values, for all assignments for true values of values to the variables in well-formed formula. Then valid అంటే ఏంటి? వెరీ సింపుల్. అన్నిటికీ సాటిస్ఫై అయిపోయి ట్రూ వస్తే దాన్ని మనం వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అంటాం. ఇస్ దట్ క్లియర్? Yes, sir. ఓకే. దెన్ నెక్స్ట్ వన్. క్లోజ్డ్ ఫార్ములా. A formula with no free variables. What is free variable? Bound variable and bound అంటే ఏంటి? Free అంటే ఏంటి? Bound is nothing but. Bound means within the scope. Yes, sir. Within scope. అంతే కదా? Yes. Yes, sir. సో అవుట్ ఆఫ్ స్కోప్ లో ఒకటి కూడా లేదనుకో దాన్ని ఏమంటామంటే క్లోజ్డ్ ఫార్ములా. Okay, sir. ఓకే. దెన్ ఇంకొకటి రైట్ డౌన్ ద నైన్త్ వన్. Only free variables matter. Have you written? Only free variables matter. Okay, sir. Okay, write down. The true value of a formula depends. Only on the truth values. Only on the truth values of free variables of the formula. అంటే ఏంటి? ట్రూత్ వాల్యూస్ వచ్చేసి దేనిపైన డిపెండ్ అవుతాయంటే ఓన్లీ ఫ్రీ వేరియబుల్స్ పైన డిపెండ్ అవుతాయి. ఓన్లీ ఫ్రీ వేరియబుల్స్ అంటే ఏంటి? బౌండ్ లో ఉన్న అవుట్ ఆఫ్ బౌండ్ లో ఉన్న వేరియబుల్స్ పైన. ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే. నెక్స్ట్ దీంట్లో కొంత ఇంపార్టెంట్ సినాప్సిస్. The true value of a propositional formula in an interpretation I depends on the truth values of all variables P
occurring in F. F is formula, right? Occurring in Yes, sir. F. Is that clear? Yes, sir. Propositional formula, truth value of propositional formula ante enti? Propositional formula in an interpretation I. Interpretation means interpreting. I depends on the truth values. Then by truth values of what? Variables P. Occurring P అనేది Formula. variables. Truth values వస్తూ ఉన్నాయి. Occurring on in F. Formula. F is what? Propositional formula. Yes, sir. Yes or no? Clear? Yes, sir. Yes, sir. Okay. Next, another point. దీంట్లో the truth value of a quantified Boolean formula. What is Boolean? Boolean means అటన్నా ఇటన్నా రెండే possibilities. Okay. Okay. Quantified Boolean formula in an interpretation I does not depend on the values in I of variables occurring in the quantifiers called bound variables. The quantifiers called bound variables. Please understand. మనము బౌండ్ అంటే ఏంటి, ఫ్రీ అంటే ఏంటి పైన నేర్చుకున్నాం కదా. Yes, sir. ఇక్కడ ఓన్లీ ఫ్రీ వేరియబుల్స్ మ్యాటర్ లో మనము ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నాం. ఏంటి? క్వాంటిఫైడ్ బూలియన్ ఫార్ములా ఇన్ ద ట్రూత్ వాల్యూ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ ఐ డస్ నాట్ డిపెండ్ ఎందుకు కాదు అంటే బికాస్ దే ఆర్ అవుట్ ఆఫ్ బౌండ్. Yes, sir. కాబట్టి బౌండెడ్ గా ఉన్న వాటిపైన డిపెండ్ కావు. వేరియబుల్స్ అక్కరింగ్ ఇన్ ద క్వాంటిఫైయర్స్ కాల్డ్ బౌండ్ వేరియబుల్స్ అంటున్నాం. క్లియర్? Yes, sir. Okay. Write down. Sir, can Yes. you repeat that point, sir? Can I repeat the point? Yes, sir. అంటే ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటున్నావా? Yes, sir. రాసుకోవడానికి. Okay. The truth values of quantified Boolean formula in an interpretation I does not depend on the values in I. అంతవరకు రాసావా? Yes, sir. Of variables occurring in quantifiers called bound variables. Okay, sir. Okay. Next, IFA. IFA అంటే represents, write down, represents interpretation I satisfies formula A. Is that clear? Yes, sir. Okay. Next, the last topic. ఈ చాప్టర్ కి లాస్ట్ టాపిక్ 10th one. Write down satisfiability of quantified formula. Okay. Yes, sir. Are you writing? Yes, sir. Okay. For every interpretation I and closed formula F, for every interpretation I and closed formula F, the following propositions are equivalent. The first one, IFF. IFF అంటే IFF. I అంటే ఏంటి? By conditional, sir. Interpretation. Formula అంటే ఏంటి? By conditional. Yeah, that's it. Next, second one, IFF ఒకటి. Next, second one, F is satisfiable.
ఓకే, Yes, దాని sir. తర్వాత థర్డ్, ఎఫ్ ఈజ్ వ్యాలిడ్. దీస్ ఆర్ ద త్రీ ప్రపోజిషన్స్ equivalent propositions. Clear? Yes, sir. Okay, next point. The value of quantified Boolean formulas. The value of quantified Boolean formulas does not depend on the values of, I'm repeating, the value of quantified Boolean formulas does not depend on the values of its quantified bracket lo bound variables. Bound అనేది మాత్రమే bracket లో variables, quantified variables. Clear? Yes, sir. Okay. Slide this. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాసేద్దాం. సో నౌ evaluation of the formula for all p there exists q. P implies and implied by q if and only if. In the interpretation I equals to p to 1 comma q to 0 or evaluation of the formula for all p there exists q. Q. P if and only if Q. in the interpretation I equals to p to 1 q to 0 Q to 0 or or I 1 0. ఓకే, సో దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా చేస్తాం అంటే ఐఎమ్ టేకింగ్ న్యూ స్లైడ్. ఓకే, ఏ విధంగా అంటే ఫస్ట్ ఏం చెప్పాము ఇక్కడ, ఇంటర్ప్రిటేషన్ PQ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి. ఎస్ ఆర్ నో? PQ రెండు ఇన్వాల్వ్ అయ్యాయా లేదా? yes, sir. ఎస్. సో ఇక్కడ ఫస్ట్ రాయాల్సింది I PQ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి. ఓకే, ఇది ఫార్ములానా కాదా? ఫార్ములా అనేది ఇన్వాల్వ్ అయింది కదా, ఒకటి ఇంటర్ప్రిటేషన్, దాని తర్వాత ఫార్ములా. సో ఫార్ములా ఇప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి? ఫర్ ఆల్ P there exists Q. ఇంకా ఏం చెప్పాడు? P implies and implied by Q. సో ఇది అంటే ఇచ్చిన దాన్ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. క్లియర్? yes, sir. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనము ఏం చేద్దాం? సో Pను ఒకవైపు Qని ఇంకోవైపు తీసుకునేదానికి ప్రయత్నిద్దాం. ఓకే, లేదా అండ్ అనే ఆపరేషన్ ఒకటి యూజ్ చేద్దాం. P బదులు ఏం తీసుకున్నాం? పైన ఏం చెప్పారు? 1 0. Pకి వచ్చేసి 1 తీసుకున్నాం, Qకి వచ్చేసి 0 తీసుకున్నాం. yes, sir. ఆర్ I 1 0 అని కూడా తీసుకున్నాం. ఎస్ ఆర్ నో? yes, sir. సో దాని ప్రకారం అయితే I అనేది 1 0, మనము 0 ఫస్ట్ రాసుకున్నాం, 1 తర్వాత రాసుకున్నాం, ఆ విధంగా కంటిన్యూ చేద్దాం. ఓకే, బూలియన్ 1 0 ఈ రెండు మాత్రమే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, P బదులు నేను 0 తీసేసుకుంటున్నాను. సో ఏం రాస్తున్నా? I 0 Q F there exists Q. P అనేది
దాన్ని క్లోజ్ చేసేసా. దెర్ ఎగ్జిస్ట్ క్యూ ఉన్నదంతా రాసేస్తున్నా ఎక్స్ప్రెషన్ పి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై క్యూ. ఇది క్లియరా? ఎస్ సార్. ఓకే, ఒకటి 0 తీసుకున్నా, ఇంకోటి ఏం రాసుకుంటా 1 క్యూ. మళ్ళీ సేమ్ ఎఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఏం రాయాలి క్యూ పి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై. సో ఉన్నదాన్ని రెండుగా స్ప్లిట్ చేశాను. ఓకే, ఫర్ ఆల్ అన్నా కాబట్టి అండ్ రాసేసాను. ఓకే, ఇప్పుడు దెర్ ఎగ్జిస్ట్ అంటున్నా కాబట్టి ఆర్ రాస్తాను ఆపరేటర్. ఇప్పుడు మళ్ళీ ఇవి మళ్ళీ స్ప్లిట్ అవుతాయి ఇక్కడ ఇక్కడ. క్లియర్? ఎలా స్ప్లిట్ చేసా? ఇక్కడ అక్కడేమో అండ్ రాశా, ఇక్కడ ఆర్, ఇక్కడ ఇక్కడ. క్లియర్? సో ఇప్పుడు మళ్ళీ రెండు రకాలు ఏంటది 0 and 1 మళ్ళీ వస్తాయి. సో ఏం చేస్తా ఐ ఇక్కడ ఉన్న 0 ఒకటి, ఇంకొక 0 ఒకటి, 2 0 ఎఫ్ పి క్యూ. దెన్ ఐ 0 ఒకటి 0 అయిపోయింది, ఇప్పుడు 1 0 1 పి అండ్ క్యూ. పి ఇంప్లైస్ అండ్ ఇంప్లైస్ బై క్యూ. మళ్ళీ ఇక్కడ ఐకి 1 ఉంది కదా స్టార్టింగ్ లో, 0 తీసుకుంటా. ఎఫ్ పి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై క్యూ. మళ్ళీ ఏం చేసా ఐకి 1 తీసుకుంటా. వెరీ గుడ్. 1 1 ఎఫ్ పి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై క్యూ. సో ఫైనల్లీ నేను ఏం చేసా, దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ వచ్చేసా. అవునా? సో ఇప్పుడు దీని అంతా కలిపి ఒక లైన్ లో రాసేద్దాం. బికాస్ పీ క్యూస్ కాకుండా 1 0s లో పెట్టేశాం మొత్తం ఇంటర్ప్రిటేషన్. క్లియర్? అదే ఇప్పుడు ఇదంతా రాసేసావా? గుడ్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఐపీక్యూ కదా తీసుకునేది. ఎస్, ఐపీక్యూ. పీక్యూ తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, ఫస్ట్ 0 0 కదా తీసుకునేది. 0 0 కి మనం ఆర్ కదా వాడింది. ఐ 0 1 సార్. స్టార్టింగ్ లో మనం అండ్ కదా వాడింది. సో దాని తర్వాత ఐ 1 0, దాని తర్వాత ఆర్ ఐ 1 1. సో ఇదంతా వాడాం. అయితే ఇక్కడతో అయిపోలేదు. ఫర్ ఆల్ పి అండ్ క్యూ అని రాస్తాం. ఫర్ ఆల్ పి అండ్ క్యూ ఆర్ పి కామా క్యూ. సో బై దిస్ మనము ప్రూఫ్, లాజిక్, ప్రపోజిషన్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేశాం. బట్ యూ షుడ్ గో త్రూ ఇట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క డెఫినేషన్. సో ప్రపోజిషనల్ అంటే ఏంటి, ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటి, క్యాలిక్యులస్ అంటే ఏంటి, లాజిక్ క్యాలిక్యులస్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్. దాంట్లో క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి, బై కండిషనల్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటి, కండిషనల్ ప్రపోజిషనల్స్ అంటే ఏంటి, డ్యూయల్ కండిషన్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ అన్ని గో త్రూ అయితే యూ కెన్ అండర్స్టాండ్ క్వశ్చన్ అర్థమవుతుంది, ఆన్సర్ చేయగలుగుతాం. లేకుంటే క్వశ్చన్ అర్థం. ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ క్లాస్ లో మనము ఇది ఒకసారి ఒక 5 minutes అడుగుతాను. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి, అవి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్. రైట్? ఓకే సార్. బై బై. ఓకే సార్. బై సార్. థ్యాంక్ యూ సార్.